అల్టిమేట్గా కోర్టు జడ్జిమెంట్ కూడా చాలా క్లియర్గా చెప్పింది. ఒకవేళ మీకు ఎటువంటి అనుమానాలు కానీ ఎటువంటి అవసరాలకు అనుగుణంగా పిలవాలనుకుంటే మీరు 8B నోటీస్ ఇచ్చి 8C కింద, ఎందుకంటే వాళ్ళ హక్కులు అవి. కానీ ఇంత దుర్మార్గంగా మాట్లాడటమే కాకుండా నిన్న మళ్ళీ నోరు తెరిచి మాట్లాడుతూ ఇది ఇక్కడికి ఆగిపోలేదు అక్కడికి ఆగిపోలేదు అని చెప్పి. నేనేమంటున్నా, ఒక మేరు పర్వతం మీద మీరు ఎదిరించాలంటే మీకు ఆ శక్తి సరిపోదు. ఆకాశం మీద ఉమ్మితే మీ మీదనే పడుతుంది తప్ప కేసీఆర్ లాంటి ఒక ప్రజానాయకుడు కొన్ని కోట్లాది మంది అభిమానించేటువంటి ఒక నాయకుడిని పట్టుకొని ఏదో విధంగా నీకు ప్రభుత్వానికి పరిపాలన చేత కాదు, అందరు రోడ్ల మీద అంగన్వాడీల నుంచి మొదలుకొని ఆర్టీసీ వాళ్ళు 43,000 మంది ఉద్యోగులు, వాళ్ళు రిటైర్ అయిన తర్వాత కొంతమంది చనిపోయిన తర్వాత ఇప్పుడు 37,000 మంది ఉన్నారు. నిన్న వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది? మేమేదో వాళ్ళని రెచ్చగొడతానంట వాళ్ళ సమయం పోతారా అంటే మనకు జ్ఞానం ఉండి మాట్లాడుతున్నా. రెండోది, మీ మేనిఫెస్టోలో ఏం పెట్టారు? కేసీఆర్ గారు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలని వాళ్లకు ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని గవర్నర్కి పంపించినాం. ఆ ప్రాసెస్ అంతా జరిగిపోయింది. అంతలో మా ప్రభుత్వం పోయింది. గవర్నర్ గారు క్లియర్ చేసి పంపించారు, అపాయింటెడ్ డే అనౌన్స్ చేయాలి. అది చేయకుండా కాలయాపన చేస్తూ మీరు ప్రైవేటు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు. 4 ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు 4 డిపోలని వాళ్ళకు దారాదత్తం చేశారు. అంటే ఆర్టీసీ అనేది పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, రైతులకు, అసలు భారతదేశంలో ఆర్టీసీకి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేఫ్టీ మెజర్స్లో కానీ, సెక్యూరిటీ మెజర్స్లో కానీ